స్ట్రాంగ్ బోన్స్. సో మనకు నార్మల్గా స్ట్రాంగ్ బోన్స్ ఎలా ఉంటాయి, ఏ ఫుడ్ తీసుకుంటే మన బోన్స్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. సో మన డైట్లో రిక్వైర్మెంట్ ఆఫ్ కాల్షియం చాలా ఇంపార్టెంట్ అండి. మెయిన్లీ మనకి అడల్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు అట్లీస్ట్ 1000 mg ఆఫ్ రిక్వైర్మెంట్ ఆఫ్ మనకి కాల్షియం రిక్వైర్మెంట్ ఉంటుంది. ప్రెగ్నెన్సీ స్టేజెస్లో డిఫరెంట్ అమౌంట్ ఆఫ్ కాల్షియం రిక్వైర్మెంట్ ఉంటుంది. సో ఈ రకంగా మనం డైట్లో కాల్షియం అనేది ప్రాపర్గా తీసుకుంటూ ఉంటే మనకి బోన్ డెన్సిటీ కానీ, షార్ట్ ఏజెస్లో ఆస్టియోపోరోసిస్ కానీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ కానీ, తొందరగా నీ బ్రేకేజ్ అవ్వడం కానీ, ఇలాంటి కాంప్లికేషన్స్ అన్ని మనం ఓవర్కమ్ చేసుకోవాలి అనుకుంటే మనకి అట్లీస్ట్ రిక్వైర్మెంట్ ఆఫ్ కాల్షియం ఎంత రిక్వైర్మెంట్ ఉంటుందో ఆ సరిపడిగా తీసుకుంటే ఇలాంటి కాంప్లికేషన్స్ లేకుండా ఉంటాయి. అండ్ మెయిన్లీ మనకి కాల్షియం ఏ పరంగా డైట్లో మనకి లభిస్తుంది అని మనం చూసుకుంటే మెయిన్లీ మిల్క్ ప్రోడక్ట్స్లో కానీ, సోయా ప్రోడక్ట్స్లో కానీ, నాన్ వెజ్ సోర్సెస్లో అయితే ఫిష్లో మనకి గుడ్ సోర్స్ ఆఫ్ కాల్షియం మనకి లభిస్తూ ఉంటుంది. ఈవెన్ బాయిల్డ్ ఎగ్స్లో కానీ. సో ఇలా మన డైట్లో ఫ్రీక్వెంట్గా మనకి రిక్వైర్మెంట్ ఆఫ్ కాల్షియం మన బాడీకి లభించాలి కాబట్టి అట్లీస్ట్ డే టు డే చేంజ్ చేసుకోవడం వల్ల ఒకటే రొటీన్గా కాకుండా సో మనకి ఈక్వల్ అమౌంట్ ఆఫ్ కాల్షియం మన బాడీకి లభిస్తూ ఉంటుందండి. ఈవెన్ వైటమిన్ డి కూడా మన బాడీలో ఈక్వల్గా ఉందంటేనే మన కాల్షియం అనేది తగ్గిపోకుండా ఉంటుందండి. సో ఈ వైటమిన్ డి అనేది కూడా మనం ఈక్వల్గా చూసుకుంటున్నామా లేదా. సో ఈ వైటమిన్ డి కానీ, వైటమిన్ D3 ఇలాంటి వైటమిన్ కంటెంట్ కూడా మన బాడీలో ఈక్వల్గా ఉంది అంటే కూడా కాల్షియం అనేది డెప్లికేట్ కాకుండా, లో అవ్వకుండా దాన్ని మెయింటైన్ చేసుకుంటూ ఉండొచ్చు. సో దీని దట్ మన బోన్స్ కూడా స్ట్రాంగ్గా ఉంటాయి. ఏదైతే మనము షార్ట్ ఏజ్లో బోన్ డెన్సిటీ తగ్గిపోవడం కానీ, లేకపోతే బోన్ బ్రేకేజెస్ కానీ, లేకపోతే చిన్నపిల్లల్లో టీత్ అనేది కొంతమందికి స్ట్రాంగ్గా ఉండదు, తొందరగా ఊడిపోతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి హెల్దీగా ఉండాలి. ఈ ఆస్టియోపోరోసిస్ కానీ, షార్ట్ ఏజ్లో లేకపోతే బ్యాక్ బోన్ ఇష్యూస్ కానీ, ఇవన్నీ కూడా స్పైన్ ప్రాబ్లమ్స్ కానీ, ఇవన్నీ ప్రాబ్లమ్స్ కూడా మనం ఓవర్కమ్ చేసుకోవాలి అనుకుంటే ఏదైతే మనం డైట్ పరంగా కాల్షియం అనేది ఎంత తీసుకుంటున్నాము, ఎంత మోతాజులో తీసుకుంటున్నాము, ఏ ఏజ్లో ఎంత రిక్వైర్మెంట్ ఆఫ్ కాల్షియం అది మనం ప్రాపర్గా తీసుకుంటే ఇలాంటి కాంప్లికేషన్స్ అన్నీ తొందరగా రాకుండా తరచుగా మనము బోన్ డెన్సిటీకి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వకుండా చూసుకోవచ్చండి. అండ్ అట్ ద సేమ్ టైం డైట్లో మనం ఎలాంటి రిక్వైర్మెంట్ ఆఫ్ కాల్షియం సోర్సెస్ తీసుకుంటున్నాము అని చూసుకుంటే మెయిన్లీ మిల్క్ ప్రోడక్ట్స్ కానీ, యోగర్ట్ కానీ, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కానీ, సోయా ప్రోడక్ట్స్ కానీ, బాయిల్డ్ ఎగ్స్ కానీ, అండ్ అవిసె గింజలు ఏవైతే మనం ఫ్లాక్స్ సీడ్స్ అనుకుంటున్నామో ఇందులో మనకి ఎక్సలెంట్ సోర్స్ ఆఫ్ కాల్షియం లభిస్తూ ఉంటుంది. కాబట్టి దాన్ని వేయించకుండా నార్మల్గా పొడిలాగా చేసేసుకొని ఈ ఫ్లాక్స్ సీడ్స్ కానీ, నువ్వులు కానీ, బెల్లం లడ్డు కానీ, చిక్కీ కానీ, ఇలాంటి సోర్సెస్ అన్ని ఫ్రీక్వెంట్గా మన డైట్లో చేంజ్ చేసుకుంటూ ఒక స్నాకింగ్ లాగా కానీ, లంచ్లో గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, బాయిల్డ్ ఎగ్ కానీ ఇలా తీసుకోవడము. నాన్ వెజ్లో మెయిన్లీ ఫిష్లో మనకి గుడ్ సోర్స్ ఆఫ్ కాల్షియం ఉంటూ ఉంటుంది. కాబట్టి ఈవెన్ అట్ ద సేమ్ టైం వైటమిన్ డి కూడా మన బాడీకి కావాలి. సో వైటమిన్ డి అనేది మనకి నార్మల్ రేంజెస్లో ఉందంటే ఈ కాల్షియం డెప్లికేషన్ లేకుండా ఉంటుంది. సో ఇలాంటి కాంప్లికేషన్స్ ఏవైతే మనం అనుకున్నామో లైక్ తొందరగా షార్ట్ ఏజెస్లో బ్యాక్ బోన్ ప్రాబ్లం కానీ, ఆస్టియోపోరోసిస్ కానీ, బోన్ డెన్సిటీ తగ్గిపోవడం కానీ, స్ట్రాంగ్ టీత్ లేకపోవడం కానీ, ఇలాంటి కాంప్లికేషన్స్ అన్నీ మనం తగ్గించుకోవాలి అనుకుంటే ఈ ఫుడ్ సోర్సెస్ ఫ్రీక్వెంట్గా మనం తీసుకొని మనం రిక్వైర్మెంట్ ఆఫ్ కాల్షియం అనేది మన బాడీలో చూసుకుంటూ ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటుంది.